హాఫ్ కేజీ చికెన్ లివర్‌తో చిక్కటి గ్రేవీ వచ్చేలాగా టేస్టీ లివర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం హాఫ్ కేజీ చికెన్ లివర్‌ని తీసుకొని ఇలా పీసెస్ లాగా చేసుకొని నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఈ చికెన్ లివర్ కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా స్మెల్ వస్తుంది. సో, ఆ నీసు వాసన పోయేలాగా వాటర్‌తో ఒక 2, 3 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత కూడా నీసు వాసన పోలేదు అంటే నిమ్మకాయ రసం పిండుకొని మొత్తం పీసెస్‌కి పట్టేలాగా నిమ్మకాయ రసంతోని కలుపుకోవాలి. అలా కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ వాటర్ వేసి నీట్‌గా వాష్ చేశారంటే నీసు వాసన లేకుండా ఇలా నీట్‌గా వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని ఇప్పుడు ఈ హాఫ్ కేజీ లివర్‌లోకి 2 స్పూన్స్ దాకా కారం వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ స్పూన్ తోని 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ముక్కకి పట్టేలాగా నీట్ గా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ఇంగ్రీడియంట్స్ అన్ని ముక్కకి కరెక్ట్ గా పడతాయండి. అందుకని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ షేడ్ వచ్చే వరకు మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయల్లో ఉండే పచ్చివాసన పోతుంది. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేలాగా నీట్ గా మిక్స్ చేసుకోండి. ఉల్లి ముక్కలు గోల్డెన్ షేడ్ లోకి వచ్చాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న లివర్ పీసెస్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం లైట్ గా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లోనే ఉడకనివ్వాలి. కాసేపు ఆగాక మూత తీసి ముక్క ఉడికిందా లేదా చూసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. అలాగే ఫ్లేవర్ కోసం 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం కలిసిపోయేలాగా నీట్ గా మిక్స్ చేసుకోండి. అంతే అండి. ఈ చికెన్ లివర్ కర్రీ చేయడం చాలా ఈజీ. మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చి కామెంట్ లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం కరుణాస్ కిచెన్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.